అమెరికాలో కూర్చుని మేమేమో అమెరికాకి బానిసలం కాదు, భారతదేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంటుంది, అమెరికా తన ప్రయోజనాల కోసం ఎట్లా ఆలోచిస్తో మేము మా దేశ ప్రయోజనాల కోసం అట్లా ఆలోచిస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పే దమ్ము ఇదివరకు ఏ విదేశాంగ మంత్రికైనా ఉందా? ఇవాళ ఆ దమ్మున్నటువంటి వాడు జయశంకర్. చైనాకి వెళ్ళి భారత ప్రయోజనాల గురించి మాట్లాడతాడు, చైనా ప్రయోజనాలు కాదు. విదేశాంగ శాఖలో రూటే మార్చినటువంటి జయశంకర్, అట్లాగే అజిత్ దోవల్ ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇక్కడేమో సర్వనాశనం చేసేసి పాకిస్తాన్ అనేది దర్జాగా వీరుల్లాగా చలామణి అవుతున్న వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. పాకిస్తాన్ అంటే సరిపోని ఉన్మాద దేశం కాబట్టి అక్కడున్న ఉన్మాదులతోనే ఆ ఉన్మాదుల్ని వేసేపిస్తున్నాడు. మరొక వైపున తాలిబాన్లతో స్నేహాన్ని తయారు చేశాడు. ప్రపంచవ్యాప్త తీవ్రవాద సంస్థల్లో ఎవరైతే ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుచేస్తారో వాళ్ళతో మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఒకప్పుడు సిఐఏ మొసాదులు చేసిన దానికి రివర్స్ గేర్లు వేస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారత్ పలుకుబడిని భారత శత్రువులు ఫ్రాన్స్లో ఉన్న, బ్రిటన్లో ఉన్న, అమెరికాలో ఉన్న లేచిపోతున్నారు, ఇరుక్కుపోతున్నారు, విలవెల్లాడిపోతున్నారు. ఇలాంటి చేసినవాడు అజిత్ దోవల్. ఈ ఇద్దరే భారతదేశానికి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి వనరులు. యూరప్ దేశాల గురించినో అమెరికా గురించినో భయపడే పరిస్థితుల్లో మోడీ సర్కార్ లేదనడానికి సాక్ష్యం వాళ్ళిద్దరు.